అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది కోఆర్డినేటెడ్. ఇవాళ మనము ఈ బుద్ధిస్ట్ స్తూపం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బుద్ధిస్ట్ స్తూపం యొక్క షేప్ ఏదైతే ఉందో దాని వెనకాల ఒక రహస్యం ఉంది, ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటో స్టడీ చేయడానికి మనం ట్రై చేద్దాం. పిక్చర్లో చూశారు కదా, దీంట్లో ఈ యొక్క స్తూపంలో 5 పార్ట్స్ ఉన్నాయి. అది ఇండియన్ సాయిల్లో కట్టినటువంటి బుద్ధిస్ట్ చైత్యము లేకపోతే స్తూపం అంటారు. అలాగే టిబెటన్ సైడ్ కట్టినటువంటి స్తూపాలు కొంచెం షేప్లో డిఫరెన్స్ ఉన్నా కానీ ఓవరాల్ కాన్సెప్ట్ వచ్చేసి సేమ్. దీంట్లో మీరు గమనించినట్లయితే ఈ స్తూపాలు చైత్యాలు ఎటువంటి ప్రదేశాల్లో కట్టారు అని మనం ఒకసారి ఆలోచిస్తే, గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆ శరీరం, పార్థివ శరీరం ఏమైపోయింది అనే ప్రశ్న వేసుకుంటే, ఆ శరీరాన్ని పూర్తిగా కాల్చలేదు, పూర్తిగా పూడ్చలేదు, వాళ్ళు పూర్తిగా ఎక్కడన్నా కలిపేలేదు, నదీ ప్రవాహాలు కానీ సముద్రంలో కానీ. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ బాడీని సెమీ బర్న్, అంటే పూర్తిగా కాల్చకుండా కొద్దిగా కాల్చేసి ఆ వచ్చిన బూడిదను, ఎముకలు, పళ్ళు, శరీరంలో హెయిర్, ఆ బట్టలు అవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్, చిన్న చిన్న పార్ట్స్లో వాళ్ళు ఎన్ని ప్లేసెస్కి వీలైతే అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళేసి ఆ ప్లేస్లో స్తూపం కట్టడం జరిగింది. సో ఇలాగా కాల్చి అర్థన్ పార్ట్స్ అంటే ఈ చిన్న చిన్న ముంతల లాంటి పాత్రలలో తీసుకెళ్ళి ఆ విధానం ఎక్స్ట్రా కార్పోరియల్ పొల్యూషన్ అంటారు. సో దీన్ని మహావీరుడి శరీరం కూడా అలాగే అయింది. ఆ కాలంలో మహాత్ముల యొక్క శరీరాలు ఆ విధంగానే తీసుకెళ్ళేవారని చెప్పేసి ఆ బాడీ పార్ట్స్ మీదనే స్తూపం కట్టేవాళ్ళని చెప్పేసి ఉండేదన్నమాట విశ్వాసం. సో అలాగా మన భారతదేశంలో అనేక ప్లేసెస్లో, కొన్ని వందలాది ప్లేసెస్లో ఆయన బాడీ పార్ట్స్ అన్నీ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అమరావతి, గుంటూరు జిల్లా అమరావతిలో కూడా గౌతమ బుద్ధుడి యొక్క కాక్సీ బోన్, అంటే వర్టిబ్రల్ కాలంలో కింద భాగం ఉన్నటువంటి కాక్సీ బోన్ అక్కడ ఆ పాత్ర వచ్చిందని చెప్పేసి అంటారు. ఆయన పళ్ళు, తర్వాత డిఫరెంట్ పార్ట్స్ అంతా కూడా వెళ్ళారు, అక్కడ స్తూపాలు కట్టారు. అంటే ఆయన బాడీ పార్ట్స్ నుంచి కూడా విపరీతమైన ఎనర్జీ వచ్చేది. ఆ ఎనర్జీని బేస్ చేసుకొని ఆయన పార్థివ శరీరానికి గుర్తుగా ఒక స్తూపంగా తయారు చేశారని చెప్పేసి నమ్మకం. అయితే ఇక్కడ ఈ స్తూపం యొక్క షేప్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. దీంట్లో మీరు గమనిస్తే కింద భాగంలో స్క్వేర్ షేప్లో ఉంది. ఈ స్క్వేర్ షేప్ అన్నది అర్త్కి సింబల్, పృథ్వీకి సింబల్. దానిపైన ఒక గ్లోబ్ ఆకారంలో ఉంది. ఆ గ్లోబ్ ఇండియన్ సైడ్ వచ్చేసి ఇలా కంప్లీట్ హాఫ్ సర్కిల్ లాగా ఉంది. అలాగే టిబెటన్ షేప్లో వచ్చేసి బెల్ షేప్ లాగా ఉంటుంది అన్నమాట. కౌల్డ్రన్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్లో. ఆ బెల్ షేప్ ఆకారం ఉంది. దట్ రిప్రజెంట్స్ ద వాటర్. పైన ఆ కోన్ షేప్లో ఉంటుంది ఫైర్ ఎలిమెంట్, రెండింటిలో కూడా ఉంటుంది. ఆ ఫైర్ ఎలిమెంట్ ఇండియన్ స్తూపాల్లో చిన్నగా ఉంటుంది, టిబెటన్ స్తూపాల్లో పొడుగుగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత క్రెసెంట్ షేప్, అర్ధ చంద్రాకారం ఉన్నటువంటి, దట్ ఈస్ ది ఎయిర్ బ్రెత్, అది రెండిట్లో ఉంటుంది. అయితే ఇండియన్ స్తూపాలలో అది పూర్తి క్రెసెంట్ షేప్లో కాకుండా చిన్న స్క్వేర్ లాగా చూపిస్తుంటారు దాన్ని. దానిపైన వచ్చేసి స్పిరిట్, అది ఒక బిందు ఆకారంలో ఉంటుంది. ఇండియన్ స్తూపాలలో 3 పార్ట్స్గా దాన్ని పెట్టారు. విశుద్ధ, ఆగ్నేయ, సహస్ర చక్ర కాంబినేషన్ నట్టుగా ఉన్నది. అయితే ఏదైనప్పటికీ ఇక్కడ ఏంటంటే ప్రధానమైన భాగం ఏదైతే ఉందో స్తూపంలో, ఇండియన్ స్తూపంలో ఆ గ్లోబ్ కానివ్వండి, లేకపోతే టిబెటన్ స్తూపంలో ఆ బెల్ షేప్లో ఉన్న స్ట్రక్చర్, దట్ ఈస్ యువర్ హారా అంటే కాన్షియస్నెస్ సెంటర్, అంటే ద గోల్డెన్ బౌల్ ఆర్ హిరణ్య గర్భ. ఆ హిరణ్య గర్భాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రజెంట్ చేయడానికి టిబెటన్ స్తూపాలలో బెల్ షేప్లోను, ఇండియన్ స్తూపాలలో గ్లోబ్ షేప్లో పెట్టారన్నమాట. పుట్ టుగెదర్ ఇట్ ఫార్మ్స్ ది స్తూప. అయితే దానితో పాటు ఇండియన్ స్తూపాలు ఏంటంటే ఒక ఆర్చ్ కూడా ఫ్రంట్లో, తోరణం అని అంటారు, ఆ తోరణం కూడా పెట్టారు. ఈ కోల్డన్ ఆర్ బెల్ ఆర్ ఈ గ్లోబ్ షేప్లో ఉన్నటువంటి స్ట్రక్చర్కి వాళ్ళు అండా అని పేరు పెట్టారు. అండా అంటే యాక్చువల్గా అండపిండ బ్రహ్మాండం అంటాం కదా, బ్రహ్మాండం అంతా కూడా పిండం నుంచి వచ్చిందే. ఆ పిండ అంటే చిన్న పిండం నుంచే బ్రహ్మాండం అంతా ఉంది అని చెప్పడానికి ఈ హారాక్షేత్రం లేదా చైతన్య కేంద్రము లేదా హిరణ్య గర్భము, దానికి గుర్తుగా ఈ గ్లోబ్ షేప్ అనేది లేకపోతే బెల్ షేప్ అనేది ఉందన్నమాట. మెయిన్ అండా అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్. 5 పార్ట్స్ ఆఫ్ ది స్ట్రక్చర్లో మెయిన్ పార్ట్, ప్రధానంగా కనపడే పార్ట్ అదే. ఎందుకంటే పైన క్రెసెంట్ చాలా చిన్నగా కనపడుతుంది, ఆ పైన బిందు కూడా చిన్నగా కనపడుతుంది. ప్రధానంగా కనపడేది ఈ యొక్క గ్లోబ్ షేప్, ఒక
బింద ఆకారంలో ఉంటున్నట్టు షేప్, ఇదే మెయిన్ ఆకారం అనమాట. సో ఇది మన చైతన్య కేంద్రానికి బిందువు. ఈ సైజ్ ఆఫ్ ది ఎందుకు ఇది పెద్దగా ఉందంటే అది అన్నిటికంటే ముఖ్యము, అక్కడ నుంచి అన్ని కూడా కంట్రోల్ చేయబడతాయి అని చెప్పేసి చెప్పడానికి అది పెద్దగా చూపించారు. ఈవెన్ సిల్వర్ కార్డ్ కూడా, సిల్వర్ కార్డ్ అనేది బాడీ మొత్తం నుంచి టెంటకల్స్ లాగా ఒక తీగల్లాగా వచ్చేసి ప్రధానంగా ఎక్కువగా మన నాభి ప్రాంతంలో ఎట్లయితే బాలుడు గర్భస్థ దశలో శిశువుకి తల్లికి మధ్య నాభి నుంచి ఉంటుంది అంబిలికల్ కార్డ్, అలాగే సిల్వర్ కార్డ్ అనేది కూడా పైన ఉన్న ఓవర్ సెల్ఫ్కి కింద ఉన్న అంశాత్మ పూర్ణాత్మకి అంశాత్మ మధ్య ఉన్న ఈ కార్డ్ అనమాట. ఈ కార్డు బాడీ మొత్తం నుంచి వచ్చి ప్రత్యేకించి నాభి ప్రాంతం నుంచి ఎక్కువగా వస్తాయన్నమాట ఆ తీగలు, ఆ యొక్క జీవనాడులు, ఆ యొక్క ఎనర్జీ ట్యూబ్స్. సో సిల్వర్ కార్డ్లో ప్రధానంగా ఈ నాభి ప్రాంతంలో వస్తాయి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సైజ్ ఆఫ్ దట్ హారా క్షేత్రం కూడా చిన్నగా కాకుండా మాస్టర్స్ చాలా పెద్దగా ఉంటుంది. మహావతర్ బాబాజీ గారు ఏం చెప్తారంటే ఎప్పుడైతే ఈ హారా క్షేత్రము లేకపోతే హారా సెంటర్ లేకపోతే ఈ హారా అన్నది శరీరం అంత సైజు వస్తుందో అప్పుడు యూ విల్ బికమ్ ఏ ఫిజికల్ ఇమ్మోర్టల్, అంటే శాశ్వతంగా భూమి మీద బతికేంత కెపాసిటీ వస్తుందని చెప్పేసి మహావతార బాబాజీ గారు చెప్పారు. సో ఈ హారా క్షేత్రము ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ స్తూపం. సో ఇంకా కొన్ని విషయాలు స్తూపం గురించి తెలియజేసే ప్రయత్నం అప్పుడప్పుడు చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.